బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరిగి పునః భూమి పూజ చేయడం జరిగింది. అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రి అంటే మాతృభర్త నగాయతర పరమంతరం నమాతు పరదేవత నా హరే భర్త శ్రాత నానృతాత్ పాతకం పరం. మరి ఈరోజు నన్ను మీ అందరి గుండెల్లో శాశ్వతంగా ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంబుద్ధుడు, విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, గురువు, దైవం ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఆయన విగ్రహ ఆవిష్కరణ ఈ రెండు ఒకే రోజు జరగడము ఇలా కాకతాళీయమో యాదృచ్ఛికమో ఇలా తటస్థించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను మీలాగే అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గెలుతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి అత్యుత్తమ శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి. అప్పుడు దీక్ష పునాలి, నీ దారిలో నువ్వు నడవాలి అనేది నేను నేర్చుకుంది మా నాన్నగారి నుంచి. అంటారు నేయాభికరణ శక్తి ప్రత్యవాయుధ విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయితే మహితో భయాత్ అని. అంటే ఎవరు పడితే వాళ్ళు మహానుభావులు అంటాం. అందరూ మహానుభావులు కాలేరు. ఎందుకంటే వీళ్ళకి చావు పుట్టుకలతో సంబంధం లేదు. ఏదో ఒక విస్ఫోటనం జరిగినప్పుడు ప్రకృతిలో ఆకాశంలో అంటాం మనం తోకచొక్కి వెళ్ళినప్పుడు ఇటు పుట్టాడు, ఇప్పుడు ఏంటో అది విస్ఫోటనం సమయం. మహానుభావులు అంటే ఎవరెవరు అంటాం మనం మహానుభావులని. ఒక రామానుజాచార్యుల వారు ఉన్నారు, ఒక ఆది శంకరాచార్యుల వారు ఉన్నారు, శంకరాచార్యుల వారు ఉన్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. అలాగే ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, రాజ్యాంగాన్ని ప్రసాదించిన అంబేద్కర్ గారు ఉన్నారు. అలాగే ఒక ఎన్టీఆర్ ఏంటంటే మన మహానుభావులని. అంటే ఎన్టీఆర్ అంటే నా దృష్టిలో కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఎన్టీఆర్ అంటే ఆయన ఒక నటనాలయం. ఆ ఇంట్లో ఒక నటసింహం, ఆ ఇంట్లో ఆయన నటరాజు నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో ఆరాధ్యుడైనాడు. వాళ్ళ ఈ విగ్రహం కూడా అంతే. గత స్మృతులు కాదు మనం పంచుకోవాల్సింది. ఒక ఆదర్శమూర్తిగా ఆయన స్ఫూర్తి ప్రదాయకంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి మనం. నేనంతే నా జీవితంలో ఆయన్నే తీసుకుంటాను స్ఫూర్తిగా. ఏ వేసిన అడుగైనా సరే, ఏ ఆలోచన సరే, ఏ మాట అయినా సరే నోటి నుంచి వచ్చింది. నవ్వేవాడు నవ్వని, తిట్టేవాడు తిని అంటుంటాను. ఐ డోంట్ కేర్ బ్రో. అదే ఆయన జీవితం, అదే ఆయన జీవితం. ఆయన అలాగే రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఎన్టీఆర్ అంటే ఒక నటనకు ఒక ఆదర్శం, నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక గ్రంథాలయం, విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం. అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం. ఎన్టీఆర్ అంటే రక్తం మరిగేలా చేసే ఒక అగ్ని కణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన దారే ఒక భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం. అలాగే ఎన్టీఆర్ అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక నిత్యాభిమాన భూషుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఆయన ఒక నిత్యమృత తాగిన ఒక దేవుడులా మారాడు. అలాగే మరణం లేని చిరస్మరణీయ మహానుభావుడయ్యాడు. ఆయన తన జీవితమే ఒక చెప్పిన ముందు భగవద్గీతలా సాగిన ఒక అంటే ఆయనలాగా ఒక అఖండమైన జీవితం మరెవరూ పొందలేదు.
చేసి ఆయన అందరి గుండెల్లో గూడు కట్టుకున్న ఒక మహానుభావుడు అయ్యాడు. ఆయనకి మరణం ఇది. ఆయన శాశ్వతంగా అందరి గుండెల్లో వెలుగుతూ ఉండే ఒక మహనీయ మహానుభావుడు ఆయన జీవితం. మరి ఆయన సినిమా మొదటి నుంచి చూస్తే ప్రస్థానంలో ఆయన సినిమా విషయాలకు వస్తే మరి ఆయన నడుస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జాబిలీలు పాడాయి, అలాగే సాంఘికాలు సామచమరగమనాలు అయ్యాయి, పద్యం పట్టుబట్టింది, అలాగే నాటు నిలిచింది, అలాగే కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కడగడలాడింది, గెలగెల నవ్వింది. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ వెతికి చూసినా కూడా అటువంటి నటనాచారుడు, అలానే నటనలో ప్రయోగాలు చేసి చేసిన నటనాచారుడు అయితేనేమి, అలాగే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రని అనుగుణంలో నింపుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన ఒక నట దీశాలి అయితేనేమి ఇంకెక్కడ మనకి కనిపించడు అని నేనే కాదు, ప్రతి ఒక్కడు ఒప్పుకుని తీరుతాడు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని దగ్గర చెప్పుకునే తప్పు, ధైర్యం, తెగువ, ఆత్మవిశ్వాసం, ఒకరికి బదులు పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పే ఒక దమ్ము, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ఓకే బ్రదర్, రికార్డింగ్ ఎదిరితే మాకు తమన కంటే బాగించావు, మా తమ్ముడు నందమూరి తమన కంటే బాగించావు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు బుడక ముందే అసలు రాజకీయం ఏంటో తెలిపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఆయన రాజకీయాల్లో అధికారంలోకి వచ్చాక కేవలం 9 సంవత్సరాలు పార్టీ పెట్టిన 9 నెలల్లో ఆయన అధికారంలో 9 నెలల్లో కేవలం పార్టీ పెట్టిన 9 నెలల్లో ఆయన అధికారంలోకి వచ్చి వెనుకబడిన అంతకుముందు ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళకి తెలిపి, లేకపోతే వెనుకబడిన తరగతుల వాళ్ళకి తెలిపి, దాడిత పీడిత కులాలకి తెలిపి, మైనారిటీలకి తెలిపి చేతిరించి తీసుకొచ్చి ఆ అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. మరి ఆయన ఎన్నో సాహసోపేతమైన పథకాలను ప్రవేశపెట్టారు. అంటే అందరికీ సానుకూలమైనవి, అలాగే అందరికీ ఉపయోగపడేవి. మరి ఆనాడు ఒక విప్లవం మన దేశంలోనే మొట్టమొదటిసారి కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చిన, కనీస అవసరాలు తీర్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆనాడు పెన్షన్లు వితంతువులకు, వృద్ధులకు 30 రూపాయల పెన్షన్తో ప్రారంభమైంది. ఆ తర్వాత వితంతువులకి తెలిపి, వృద్ధులకైతే మన వికలాంగులకైతే ఆ తర్వాత అలా ఈ రోజు చూస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారు ఎలా వాటి ముందుకు కొనసాగిస్తున్నారు. అలాగే 4,000 రూపాయలు చేశారు. ఇంత రాష్ట్రం వాళ్ళు ఏర్పడి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 17,000 కోట్ల రూపాయలతో మనం రాజధాని లేని ఒక రాష్ట్రంతో మనం ప్రారంభించాం మన ప్రస్థానం.